అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 16 ఏళ్ల పాప రెండో భాగం. రచన ఇచ్చాపురం రామచంద్రం గారు. మరి కథలోకి వెళ్దామా? రాధ మనసుకు పగ్గాలు వేయలేకపోతోంది. తను ఎంత ప్రయత్నించినా కళ్ళెం లేని గుర్రంలా మనసు ఇష్టం వచ్చినట్టు పరుగులు తీస్తూనే ఉంది. ఐ లవ్ యూ. అనంతరం కొన్నాళ్ళు ప్రేమించుకుంటారు తను నిరంజన్. కానీ అలా ప్రేమించుకుంటూనే కలకాలం ఉండిపోరు కదా. మరి మనం పెళ్లి చేసుకుందాం రాధా అంటాడు కాబోలు నిరంజన్. అవును, అనకేం చేస్తాడు, కడదాకా ప్రేమతోనే ఉండిపోరు కదా. అలాగే మరి కట్నం ఎంత కావాలి అడుగుతుంది తను కొంటెగా. అప్పుడు అతను తనను అమాంతం ఎత్తేసుకుని గిరగిరా తిప్పుతూ, నువ్వే నాకు కట్నం కానుకలు అన్నీను అంటాడు. తను నవ్వుతుంది. అలాగా అంటూ కెవ్వుమంది నీరజ. త్రుళ్ళిపడింది రాధ. ఏమైంది? నా తలలో ఏదో పడ్డట్టు ఆమె ముఖం కొంచెం ముందుకు ఉంచి జుత్తులోకి చూసింది రాధ. నీరజ జడలో కాగితపు బాణం తన చేతుల్లోకి తీసుకుంది రాధ. పరిశీలనగా చూసింది. దాని మీద ఆ కాగితం బాణం మడత మీద తన పేరు. ఆమె కళ్ళు మెరిశాయి. బాణం మడతలు విప్పింది. మై డియర్ రాధ, నీకు ఈ ఉత్తరం ఎలా రాయగలుగుతున్నానో నాకే తెలియదు. రాసేది నీకు కనుక నాలోకి ఆసక్తి వచ్చిందేమో. నిన్ను చూడాలని ఎంతో తహతలాడిపోతున్నాను. కానీ మంచం దిగలేని పరిస్థితి. ప్లీజ్ ఒక్కసారి రావా? కొంచెం సేపుండి నీ కరుణా కటాక్ష వీక్షణాలతో నన్ను పులకింపజేశావంటే నేను ఈ స్థితి నుంచి వెంటనే బయటపడగలనేమో అని ఆశ. నన్ను చూస్తే నీకే అంతా తెలుస్తుంది. నువ్వు నా కోసం రావటానికి దయతో నిశ్చయించుకుంటే ఈ ఉత్తరం చదవటం పూర్తి కాగానే వెనక్కి తిరిగి ఉత్తరాన్ని గాలిలో రెపరెపలాడించు. రేపు నువ్వు నా దగ్గరికి తీసుకురాబడతావు. ఈ దీనుడి మీద నీకు దయ కాకపోతే నేను చాలా దురదృష్టవంతుడి అనుకుని ఒక నిట్టూర్పు విడవడం కంటే ఏం చేయగలను? ఇట్లు మీ నిరంజన్. రాధ వెనక్కి తిరిగి గాలిలో ఆ కాగితం రెపరెపలాడించింది. ఒక్క క్షణమైన ఆలోచించకుండా. ఏమిటిదంతా? విసుగ్గా అడిగింది నీరజ. సారీ, మరేం లేదు, గురి తప్పిన బాణం. ఏటో నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. దేనికి తెలియదు స్పష్టంగా. చూడు నీరజ, లైఫ్ అన్నాక కొంచెమైనా రొమాన్స్ థ్రిల్లు ఉండి తీరాలి, లేకపోతే బోరు కొట్టేస్తుంది. అవన్నీ నీలాంటి అందమైన అమ్మాయిలకి, నా వంటి వాళ్ళకి ఎందుకులే. క్లాస్ పుస్తకాలు చాలంటావు అంతేనా? పిచ్చి, నువ్వు అందమైన దానివి కావని ఎవరన్నారు? ప్రతి అమ్మాయి ఎవరో ఒకరి కంటికి అందంగానే కనిపిస్తుందట తెలుసా? ఎవరు చెప్పారు? మా అభిమాన రచయిత తన భీషణ పోరాటం సీరియల్లో ఒక సన్నివేశంలో భయంకరంగా చెప్పాడు. ఏమో, నేను నవళ్ళు చదవను. చదివితే లడ్డలుగా ఎందుకుంటావు? అందుకే చెప్పటం. ఓ అమ్మాయి, నవలలు చదువు, సినిమాలకు వెళ్ళు, క్రికెట్ చూడు, కొంచెం ప్రేమలో పడు. జీవితం అంటే చదువు పాఠాలు మాత్రమే కావు అని. నాకవేమీ తెలియవు. తెలుసుకో. ఇల్లు రాగానే రాధ రిక్షా దిగిపోయింది. ఎందుకో ఆమెకు చాలా ఆకలిగా ఉంది. పుస్తకాలు వరండాలో బల్ల మీద విసిరేసి తల్లి దగ్గరికి పరిగెత్తింది. అమ్మా, ఏటి? ఆకలేస్తుందమ్మా, కడుపు మండిపోతుంది. అయ్యో, ఇంట్లో ఏమీ లేవే తినడానికి. సద్దన్నం ఉందేమో చూస్తానుండు. ఛీ, సద్దన్నం నాకొద్దు. మరేం కావాలి? టిఫిన్. డబ్బులు ఇస్తాను, పోయి తెచ్చుకో. నేను హోటల్కి వెళ్ళటమా? మొండిగా తల ఊపింది అడ్డంగా. సావిత్రి అమ్మాయి వంక చూసింది. రాధ ముఖం ఆకలికే కాబోలు వాడి ఉంది. జాలి వేసింది ఆవిడకి. ఆమె ఆకలి మీద, అమాయకత్వం మీద కూడా. కొంచెం డబ్బులు తీసుకుని బయటికి నడిచింది. ఇప్పుడే వస్తాను ఆగాని, ఇల్లు జాగ్రత్తగా చూస్తూ ఉండు అని రాధకు చెప్పి. అమ్మ ఎక్కడికి వెళ్తుందో తెలియని రాధకి చాలా కోపం వచ్చేసింది. తన ఆకలితో చస్తున్నాను అంటే షైర్లు కొడుతుంది ఏంటి అమ్మ? షికారులు, దరిద్రపుగొట్టు కంప ఏమీ ఉండవు. సునీత వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు సీసాలకి స్వీట్లు, మసాలా, జీడిపప్పు. ఓహ్, ఎంత బాగుంటాయని తను సునీతతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలాసార్లు తిన్నది. తమ ఇంట్లో ఎప్పుడు అలాంటివి చూడనైనా చూసి ఉండదు. తినటం మాట అటుంచు. నాన్నగారు చెప్పారుగా తానేమిటో, తన బతుకు ఏమిటో.
ఎంత దరిద్రం, చివరికి ఇంట్లో కాలేజీ నుంచి మాడి మాడి వస్తే కడుపుకింత టిఫిన్ అయినా దొరకదు. ఏం కర్మ, తనలాంటి అమ్మాయి పుట్టవలసిన ఇల్లు కాదు ఇది. భగవంతుడు ఎక్కడో పొరపాటు చేసినట్టుంది. తన మీద తనే జాలి పడుతూ కూర్చుంది రాధ. ఒకవైపు ఆకలి, మరొక వైపు సెల్ఫ్ పిటి రెండూ ఆమెను తినేస్తున్నాయి. ఆమె మనసు స్వాధీనం తప్పుతోంది. సరిగ్గా ఆ క్షణంలో సావిత్రి వచ్చింది. రాధ విసుగ్గా పలికింది. ఇప్పుడు అమ్మగారు ఏదో పనులు పురమాయిస్తారు కాబోలు. కర్మ. టిఫిన్ తెచ్చాను, తిను త్వరగా. ఆకలిస్తుందన్నావు. నువ్వు హోటల్కి వెళ్ళి తెచ్చావా? మరేం చేసేది, నువ్వేమో వెళ్ళవు, ఇంట్లో టిఫిన్ ఏమీ లేదు, నిన్న ఆకలితో ఉంచలేను కదా. అసలే ఎదిగే పిల్లవి. రాధ ఏమీ అనలేదు. తల్లి వైపు చూసింది. ఆ చీర, చెదిరిన జుత్తు, ఈ అవతారంతో హోటల్కి వెళ్ళిందా? అందుకే ఇలాంటి అవసరాలకు ఉండేలా ఒక నౌకర్ని పెట్టుకుంటే బాగుంటుంది. కానీ తను ఆ మాట చెప్తే ఉపన్యాసం మొదలెడతారు నాన్నగారు. పెరుగుతున్న ధరలు, పెరగని జీతం, సామాన్యుడి జీవన ప్రమాణం అంటూ మొదలు పెడతారు సుత్తి. తనకెందుకు, ఈ ఇంట్లో ఇంకా తను ఉండేది ఎన్నాళ్ళని. కడుపులో టిఫిన్ పడేసరికి ఆకలి చల్లారి మళ్ళీ మామూలు మనిషి అయింది రాధ. మొహం గడుక్కుని వచ్చి అద్దం ముందు కూర్చుంది. చక్కగా తయారైంది. అద్దంలో తనను తాను వివిధ కోణాల్లో చూసుకుంటూ తన అందానికి తనే మురిసిపోసాగింది. రాధ, ఓసారి ఇలా వచ్చేళ్ళు. అబ్బా, చదువుకుంటున్నానమ్మా విసుక్కుంది. చదువుకుంటుంటే వద్దులే బ్రతుకు జీవుడా అనుకుంది రాధ. ఫ్రెండ్ ఇచ్చిన మ్యాగజైన్ తిరగేసాగింది అద్దం అవతల పెట్టి. పేజీలు తిరగేస్తూ బొమ్మలు చూడసాగింది. సినిమా పేజీలు వచ్చాయి, తారల చిత్రాలు. ఒకరిద్దరిని చూశాక ఆమెకేదో అనుమానం వచ్చినట్టుంది. ఆ బొమ్మలను పరీక్షగా చూసి అద్దంలో తన మొహం చూసుకుంది. తన ముఖాన్ని ఆ తారల ముఖాలని సరిపోల్చుకుంటూ ఆలోచించసాగింది. నిజంగా తనే వాళ్ళకంటే అందంగా లేదు. అంత మేకప్ చేసుకున్న వాళ్ళ మొహాలు తన మొహం పాటి అందంగా లేవే అని రోజు రోడ్డు మీద ఎందరూ పొగడటం లేదు తన్ని. తారలకు తార, అందగత్తెల్లో అందగత్తె, బ్యూటీ అంటూ తను సినిమా స్టార్స్ అంత అందమైందే, సందేహం లేదు. తనను ఎవరైనా సినిమా వాళ్ళు చూడాలే కానీ అప్పటికప్పుడే అక్కడికక్కడే సినిమాల్లో హీరోయిన్గా బుక్ చేసేసుకుంటారేమో. తనలాంటి అందగత్తెను వదులుకుంటుంది ఏమిటి ఫీల్డ్? సినిమా ఛాన్స్ వస్తే బాగుండు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. ఎందరెందరో అభిమానులు, తన కాల్ షీట్ల కోసం పడిగాపులు పడే ప్రొడ్యూసర్లు. తనెక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతారు. అవును, సినిమాల్లో తన పేరు ఎలా మార్చుకుంటే బాగుంటుంది? రాధ పాతకాలపు పేరు కనుక ఖచ్చితంగా మార్చి తీరుతారు. దీపిక, విలసిత, అబ్బో పెద్దదైపోతుంది. పోనీ విలాస, బాగుంది. తను సినిమాలలో చేరితే విలాస అని పెట్టుకుంటుంది. కార్లలో తిరుగుతూ, హీరోలతో సెట్స్ మీద జోకులేస్తూ, పెద్ద బంగళాలో నివసిస్తూ, నౌకర్లు, పని మనుషులు, వంట మనిషి, అన్ని భోగాలు అనుభవిస్తూ, ఐశ్వర్యవంతమైనటువంటి జీవితం అనుభవిస్తున్నట్టుగా కొంతసేపు కలలో తిరిగి, కలలలో జీవించి, తల్లి పిలుపుకి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది రాధ ఇష్టంగా. వరండాలో దీపమే ఈ రాధ, చీకటి పడబోతోంది. అలాగే అంటూ లేచి దీపం వేసింది. కనీసం ఈ వరండాలో అయినా ట్యూబ్లైట్ ఉంటే ఎంత బాగుండేది, హాయిగా చదువుకుందుకుండేది. ఏమిటో వీడిని ఏదో ఏడ్చి మొహం గడుక్కున్నట్టే ఎర్ర దీపాలు. తనకు సినిమాల్లో ఛాన్స్ వస్తే మంచి ఇల్లు, చక్కని దీపాలు అన్నీ అమర్చుకోవాలి. డబ్బు ఉంటుంది కదా, సాధించలేనిది ఏముంటుంది అప్పుడు? ఇలాంటి పగటి కళలు కూడా 16 ఏళ్ల ప్రాయపు పాపల లక్షణమే. రాధ ఆ లక్షణానికి అతీతురాలు కాదు సరిగదా. ఆమెలో ఈ లక్షణం మరీ ఎక్కువగా కూడా ఉందేమో. అందుకే రోజుకొక రకపు పగటి కళ, నిజానికి అది సాయంత్రపు కళ కంటుంది. కాలేజీ నుంచి వచ్చి మొహం గడుక్కుని అందంగా తయారై అద్దం ముందు కూర్చుందో ఇక ఆమె కళలలో తేలిపోతుంది. ఆమె కళలు చాలా తమాషాగా ఉంటూ ఉంటాయి. రోజుకొక సరికొత్త పగటి కళ. ఆ పగటి కళలో రాధ సినిమా హీరోయిన్ అయిపోయినట్టే కథానాయక్ కూడా అయిపోతుంది. హలో రాధా, మీరు మీరు భలేవారు, నన్నే పోల్చుకోలేకపోతున్నారా? సారీ, మిమ్మల్ని ఎక్కడో చూశాను కానీ ఈ క్షణంలో మాత్రం విచిత్రంగా జ్ఞాపకం రావడం మానేస్తున్నారు, అంతే కదా?
ఇంతేనన్నమాట మీకు నా మీద, నా రచనల మీద ఉన్న అభిమానం. రచనలు అంటే ఓ నరేంద్ర, మై ఫేవరెట్ రైటర్ మీరా? నిజంగా మీరేనా? మీ కళ్ళ ముందు నిల్చుంటే ఇంకా అనుమానం దేనికి? కళాయుధుడినై రమ్మంటారా? నవ్వాడు. కళాయుధుడు? అవును, రైటర్ని కదా. కలమే నా ఆయుధం. ఒంటి నిండా రచనలు కప్పుకుని చేతిలో పెద్ద కలం పట్టుకొస్తే తప్ప మీరు నన్ను గుర్తుపట్టరేమో అని నవ్వాడు. మీరు భలేగా మాట్లాడతారు, రచయితలు కదా. అమ్మయ్య, ఇప్పటికి తోవలోకి వచ్చారు. నిట్టూర్పు విడిచాడు నరేంద్ర. చెప్పండి, మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, బోర్నవిటా, కూల్ డ్రింక్? నేను వాటి వేటి కోసం కూడా కష్టపడి ఇంత దూరం రాలేదు, కానీ మీరు స్థిమితంగా కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. రాధ ఆశ్చర్యపోయింది. తన అభిమాన రచయిత దగ్గరికి తను వెళ్ళటం కాక అతనే తన వద్దకు రావటం, తమ సందేహాలని అతను అడగటం కాకుండా అతను తనతో మాట్లాడతాను అంటూ ఉండటం. చెప్పండి, అదే మాట్లాడండి. నేనొక చిత్రమైన నవల రాయబోతున్నాను. వెరీ గ్లాడ్. మీరెప్పుడూ చిత్రమైన నవలలే రాస్తారు. ఆ నవలలో కథానాయిక చాలా అందమైన అమ్మాయి. ఓ, ఎంత అందమైన అమ్మాయి అంటే ఎంత అందమైన అమ్మాయి? ఎదురు ప్రశ్న వేసింది రాధ. సరిగ్గా మీ అంత అందమైంది. రాధ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె తలంచుకుని, నేనే పాటి అందగత్తెని, మీ వంటి రచయితలు చూడగలిగే అందాల ముందు నా అందం ఎంత? నిజంగా మీ వినయానికి చాలా సంతోషం. కానీ వినయం సత్యాన్ని దాచేదిగాను అసత్యాన్ని చెప్పేదిగాను ఉండకూడదు. మీరెంత అందమైన వారో నాకు తెలుసు. ఆ విషయం మీద వాదన అనవసరం. ఇంతకీ మీకు నాతో పనుందన్నారే, ఏమిటో? ఏవి కాదు, నేను మీకు ఒక ప్రశ్నావళి ఇస్తాను. దానిలో ప్రతి ప్రశ్నకి మీరు వివరంగాను చిత్తశుద్ధితోనూ జవాబులు రాయాలి. ఆత్మవంచన చేసుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ప్లీజ్. అలాగే. మీరు వ్రాసే జవాబుల మీద నా నవల స్ట్రక్చర్ ఏర్పడుతుంది, పాత్ర స్వభావం రూపుదిద్దుకుంటుంది. అది మర్చిపోకండి. అలాగే, మీరు ఒక్కొక్క జవాబు ఎంత వివరంగా ఇవ్వగలిగితే నాకు అంత ఉపకారం చేసిన వారు అవుతారు. మీకేం కావాలో అర్థమైంది. మీరు నాకు చేసే ఉపకారానికి నేను మీ రుణం ఎలా తీర్చుకుంటానో తెలుసా? ఈ మాత్రం దానికి రుణము అవి ఏమిటి? అలా కాదు. ఈ నవల మీకు అంకితం ఇస్తాను. మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ నవల తయారవటానికి కారణం మీరే అని పాఠకులకు చెప్తాను అచ్చులో అంటూ ప్రశ్నావళి ఇచ్చి వెళ్ళిపోయాడు నరేంద్ర. అంతటి రచయిత తన అందానికి తనివ్వబోయే సమాధానాలకిచ్చే ప్రాముఖ్యత చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది రాధ. తను రచయితలకు ఉత్సాహం, తన అందం రైటర్స్కి ఇన్స్పిరేషన్. అభిమానులు రచయితల దగ్గరికి వెళ్ళటం సాధారణమైతే తన కోసం రచయితలే వస్తారు. అది ఆమె కళ. ఆరాధించటంతో పాటు విపరీతంగా ఆరాధించబడాలని, అభినందన అందుకోవాలని అభిలషించటం కూడా ఆ వయసు లక్షణమే. తన కోరికలను తీరుతున్నట్టుగా ఊహించుకుంటూ తీయని కలలలో మునిగిపోవటం రాధకి కాలక్షేపము అలవాటు అయిపోయాయి. ఆమె కలలన్నీ ఇలాగే ఉంటాయి. ఆ సాయంత్రం కూడా అలవాటుగా పగటి కల ఒకటి కనేసింది. అప్పుడు చటుక్కున గుర్తుకొచ్చాడు నిరంజన్. అతను రాసిన ఉత్తరం తీసి చదువుదాం అనుకుంది, కానీ ఎందుకో భయం అనిపించింది ఇంట్లో అది చదవటానికి. అసలు నిరంజన్కి ఏమైంది? అనారోగ్యమా? అతనికి అనారోగ్యం ఏమిటి? మరి ఎందుకు కనిపించలేదు? రేపు తను అతని రూమ్కి వెళ్ళి చూస్తుంది. అంతవరకు అతని గురించి ఏ విషయమో తెలియకుండా ఇలా ఉండవలసిందే. నిరంజన్, నీకేమైంది? మిత్రుడికి టెలిఫోన్ చేద్దామని రిసీవర్ ఎత్తిన అతనికి టెలిఫోన్లోంచి ఒక విచిత్రమైన సంభాషణ వినపడటంతో ఆ టాకీని ఫాలో కాసాగాడు. హలో, అనకాపల్లి, బొంబాయా? స్పీక్ ఆన్. ఎస్, నేనే. ఎలా ఉన్నారు బాస్? మా మీదే మీకు దయలేదు. మీ దగ్గర నుంచి విశేషాలు వచ్చి చాలా కాలం అయిపోయింది. మమ్మల్ని మర్చిపోయారా? ఏం మాటలవి సేట్జీ, నేను చేతలను బట్టే అంటున్నాను. మీరు ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోగలను, కానీ మీకు కొన్ని విషయాలు గ్రహించాలి మీరు కూడా. చెప్పండి. మన వ్యాపారం చేసేది ప్రమాదకర వస్తువులతో. కన్ను తెరిస్తే చాలు మన చుట్టూ వ్యాపార వస్తువులే. ఎటొచ్చి అవి కంటికి కనిపిస్తాయి కానీ చేతికి అందవు. వాటిని నుంచి మాట్లాడి
వలలోకి లాగి మీకు పంపించడం అంటే మరి తమాషాలు కాదు. అందులోనూ ఇప్పుడు కాలం గడుసు మీరిపోయింది. ఈ వ్యాపారం సుఖమని తేలికని నేను అన్నాం. ఎంత కష్టమైనా వ్యాపారం అనేది సాగుతూ ఉండాలి కదా. ఇవాళ నుంచి ఒక్క పార్సిల్ కూడా రాకపోయేసరికి మీ మీద నాకు అనుమానం వచ్చింది. ఏమిటి మీ అనుమానం? ఎందుకులేండి, మనం ఎప్పట్లాగే మంచి స్నేహితుల్లా ఉందాం. మనసులో అనుమానం పెట్టుకుని పైకి స్వచ్ఛంగా ఎలా ప్రవర్తించగలం? మీ అనుమానం చెప్పండి, క్లియర్ చేసుకుందాం. మీరు పార్సెల్స్ మీరు ఎవరికైనా పంపుతున్నారేమో అని, ఇంకెవరితోనైనా బిజినెస్ కాంట్రాక్ట్ ఏర్పరచుకుని నన్ను వదిలేశారేమో అని నా అనుమానానికి కారణం చెప్పానుగా. ఇన్నాళ్ళ నుంచి నీ నుంచి ఒక్క పార్సెల్ లేకపోవటమే. చూడండి, మనం చేస్తున్నదే అతి నీచము మహాపాపమైన వ్యాపారం. ఇందులో మళ్ళీ మోసాలు కుట్రలునా? అటువంటిది ఏమీ లేదు. నేనేం చేయవలసి వచ్చినా ముందు మీకు చెప్పే చేస్తాను తప్ప అబద్ధం ఆడను, దగా చేయను. బిజినెస్ కోసమనే ఊరు మార్చాను ఈ మధ్య. కొత్త చోటు కదా, కాస్త వాతావరణం, వ్యక్తులు పరిచయం కావాలి, బాగా తెలుసుకోవాలి. మార్కెట్ రీసెర్చ్ కొంచెం కాలం పడుతుంది కదా. అందుకని పార్సిల్స్ పంపించడంలో గ్యాప్ వచ్చింది. మరోలా అర్థం చేసుకోకండి. ఈ ప్లేస్లో ప్రాస్పెక్ట్స్ ఎలా కనిపిస్తున్నాయి? బ్రైట్గానే ఉన్నాయి. గుడ్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. టైం తీసుకున్నా పర్వాలేదు. చాలా అందమైన పార్సిల్స్ డెలివరీ చేయండి. రేపే మీకు 10,000 డీడీ పంపుతున్నాను. ఇక నుంచి మీ కమిషన్ 25%. థ్యాంక్ యూ. టెలిఫోన్ పెట్టేసేదా? 1 మినిట్. రెడ్ రిబ్బన్ గేమ్ బాంబే కూడా వచ్చేసింది తెలుసా? అతని కంఠంలో ఆనందం. రెడ్ రిబ్బన్ గేమా? అర్థం కానట్టు అన్నాడు. మీకు ఐడియా లేదా? లేడీతో ప్లే అన్నమాట. మగవాడిలోని శాడిజానికి, సెక్స్కి ఒక్కసారి సంతృప్తి కలిగేలా స్త్రీని సెక్స్ సుఖం అనుభవిస్తూనే ఆ కౌగిలిలోనే పీక బిస్కి చంపేయటం అంతే. ఒకవైపు ఆమె శరీరం మీద సెక్స్ సుఖం, మరోవైపు ఆమె ప్రాణం పోతూ ఉండటం. ఒక కంట్లో సుఖపారవస్యం, మరొక కంట్లో మరణవేదన. ఇప్పుడు బాంబేలో పెద్ద సర్కిల్స్లో ఇదే గేమ్ అయిపోయింది. గేమ్కి అమ్మాయి కావాలి కదా, అందుకని ఆడపిల్లలకు డిమాండ్ పెరిగిపోయింది. అమెరికాలో మొదలైన ఈ క్రీడ బాంబే కూడా వచ్చేసిందనమాట. మరే ఉంటాను. ఆ టెలిఫోన్ టాక్ని ఓవర్ హియర్ చేసిన అతనికి ఈ రిబ్బన్ గేమ్ గురించి వినగానే కడుపులో దేవినెట్టయింది. ఇదేమాట, ఆడవాళ్ళని చంపే ఆట. అనుభవిస్తే సుఖపడితే అర్థం ఉంది, కానీ రాక్షసుల్లా చంపడం ఏమిటి? ఎంత వివరంగా చెప్పాడని ఆ బాంబే వాళ్ళ. ఇక అందమైన అమ్మాయి ఆపాదమస్తికము నగ్నంగా ఉంటుంది. మెడలో మాత్రం ఎర్రటి సిల్క్ తాడుంటుంది. దాన్ని బిగించేందుకు వీలుగా ఉంటుంది. ఆ అమ్మాయిని ఒకవైపు అనుభవిస్తూ, మరొక వైపు మెడక తాడు బిగిస్తూ, ఒకవైపు రతి సుఖం, మరోవైపు మరణయాతన. 2 కళ్ళల్లోనూ 2 పరస్పర విరుద్ధ భావాలు. ఓహ్, చివరికి ఆడదాని గతి ఇంత దిగజారిపోయిందా? మగవాడి కోరికకు కరిగి కౌగిలిలో నలిగి అతని చేతిలో హతం కావాలా? ఇదెక్కడి పైశాచిక ఆనందం? ఈ లెక్కన ఆటకొక అమ్మాయి చొప్పున రోజు ఎందరు అమ్మాయిలు దారుణంగా హత్య చేపడుతున్నారో. ఇది ఈ అనాగరికగత హింసా ప్రవృత్తి అమెరికా నుంచి బొంబాయి ప్రయాణం చేసి వచ్చింది. బొంబాయి నుంచి ఇతర నగరాలకు పాకటం ఎంతసేపు? సిరి అబ్బదు కానీ చీడ అంటుతుందని ఇటువంటి దరిద్రపు గుట్ట ఆట ఇట్టే పాకిపోతుంది. సమాజం మనుషుల గురించి ఆలోచించే ఆ పెద్ద మనిషి ఈ టెలిఫోన్ టాక్ విని ఆవేదన చెందసాగాడు. ప్రపంచం ఎటుపోతోంది? మనుషులు ఏమవుతున్నారు? మానవత్వానికి ఇంత తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు ఏమిటి ప్రజలు? రేపేమవుతోంది? జవాబు లేని ప్రశ్నలు. ఇక ఆ గది విశాలంగా ఉంది, అందంగా ఉంది, హాయిగా ఉంది. అక్కడ చక్కని కాంతి, చల్లని గాలి ఉన్నాయి. గది మధ్యలో డబుల్ కాటు, ఫోమ్ బెడ్ మీద బాంబే డయింగ్ వాళ్ళ పువ్వుల దుప్పటి. మంచానికి అటాచ్డ్గా ఉన్న ప్లాంక్ మీద టేబుల్ లైట్, దాని కింద ఇంగ్లీష్ నవల, అట్ట మీద అందమైన ఆంగ్ల అమ్మాయి బొమ్మ. దూరంగా ఒక మూల చిన్న స్టూల్ మీద నీలం రంగు టెలిఫోన్. ఆ మంచం మీద మెడ వరకు షాల్ కప్పుకుని కళ్ళు మూసుకుని సన్నగా మూలుగుతూ పడుకున్నాడు నిరంజన్. మధ్య మధ్య కనులు తెరిచి చూస్తూ మూలుగా ఆపేస్తున్నాడు. సాయంత్రం 5 అవుతోంది. కాలేజీ నుంచి రిక్షాలు బయలుదేరాయి. రాధ, నీరజలు ఎక్కిన రిక్షా కూడా బయలుదేరింది. చూడు నీరజ, బహుశా నేను మధ్యలో దిగవలసి ఉంటుంది. నువ్వు వెళ్ళిపో. ఇలా అయితే అలా అయితే ఏం కాదు కదా అంది రాధ. నీ ఇష్టం అనేసింది నీరజ నిర్లిప్తంగా.
రిక్షా ఆ జంక్షన్ దాటి వస్తూ ఉంటే స్పోర్ట్స్ సైకిల్ మీద అతను సూటిగా రాధ కళ్ళల్లోకి చూశాడు. రాధకు అర్థమైపోయింది. రిక్షా ఆపు, నాకు పనుంది, దిగిపోతాను. రిక్షా ఆగింది. ఆమె దిగింది. ఒక్కసారి అటు ఇటు చూసింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని పరిశీలిస్తున్నట్టుగా రిక్షా ముందుకెళ్ళిపోయింది. అతను చిన్న సైగ చేసి కదిలాడు. రాధ అతను వెళ్ళిన వైపే నడవసాగింది. తెలిసి తెలియని వయసులో ఉన్న రాధకు తెలియదు తాను ప్రమాదంలోకి నడుస్తోందని. ఆ వయస్సు అంతే, భ్రమలతో నిండే వయసు. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసును అనిపించే వయసు. అలా నడిచి ఆ గదిలోకి అడుగుపెట్టింది అతని వెనక. నిరంజన్ మూలుగుతున్నాడు మంచం మీద పడుకుని. రాధ గదిని చూసి మెచ్చుకుంటోంది. ఎంత నీట్గా ఉంది, ఎంత చక్కని అభిరుచి. కలర్ టీవీ, ఫ్రిడ్జ్, ఫోను, డిస్టెంపర్ చేయబడిన గోడలు, ఇక బిల్ఫిన్ అల్మరాలు. ఎవరొచ్చారో చూడు నిరంజన్ కళ్ళు తెరిచాడు. రాధ త్రుళ్ళిపడింది. అటు చూసింది. అరే, నిరంజన్కి ఏమైంది? చటుక్కున అతని మంచానికి దగ్గరగా వెళ్ళింది. నిరంజన్, వచ్చావా రాధ? ఏది ఒక్కసారి నిన్ను తనివి తీరా చూసుకొని. ఓహ్, నిన్ను చూస్తుంటే నా జ్వరం సగం తగ్గిపోయింది. మీకు జ్వరమా నిరంజన్? మరే, మందులు వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాను, కానీ పనిచేసే ముందు ఇప్పుడే దొరికింది పనిచేసే మందు. ప్లీజ్ రాధా, ఇలా నా దగ్గరకు వచ్చి కూర్చోవా ఒకసారి? ఆమె అతనికి దగ్గరగా మంచం మీద కూర్చుంది. రాధ, ప్లీజ్, నేను ఒకటి అర్థిస్తాను, కాదనరు కదా? దీనంగా అడిగాడు. ఏమిటి? ఒక్కసారి మీ చేయి ఇవ్వండి ప్లీజ్. ఇచ్చింది. అతను ఆ చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నిమిరాడు. ఆ స్పర్శ రాధలో విచిత్రమైన మార్పును కలగజేసింది. శరీరంలో చిన్న వణుకు, ఏమిటో మధురమైన చలనం నరాలలో. అతను ఆ చేతిని తన నుదుటి మీద ఉంచుకున్నాడు. ఆమె కాదనలేదు. ఆమె ఒక విధమైన వివసత్వం ఆవరిస్తోంది. అతను ఆ చేతిని మెల్లిగా తన గుండెల మీదకి చేర్చుకున్నాడు. రోమాంచితమైన అతని వక్షస్థలం. ఆ స్పర్శకు ఆమెలో గగురుపాటు కలిగింది కొన్ని క్షణాలు. తర్వాత అతను తన రెండు చేతులతో ఆమె రెండు చేతులను నిమరసాగాడు సున్నితంగా. పరవశంలో ఆమెకు కనులు మూతలు పడిపోతున్నట్టే అనిపించింది. ఎప్పుడైనా సిటీ బస్ ఎక్కినప్పుడో, సినిమా హాల్ గేట్లోంచి బయటపడేటప్పుడో మగవాళ్ళు ఆమెను రాసుకుని పూసుకుని పోకపోలేదు. అప్పుడు కొంత విచిత్రంగానే అనిపించకపోలేదు, కానీ ఇంత ముభావంగా లేదు, ఇంత సుఖంగానూ లేదు. ఇలా ఇంద్రజాలానికి లోనవుతున్నట్టు కూడా లేదు. ఎప్పటికీ ఈ హాయి ఇలాగే ఉండిపోతే బాగుండు అనిపిస్తోంది ఆమెకి. థ్యాంక్ యూ రాధా అన్నాడు నిరంజన్. ఆమె చేతులు వదిలేస్తూ అర్థం కానట్టు చూసింది అతని వైపు. ఇక నా జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. సరైన మందు పడింది. నా ప్రాణంలో ప్రాణమైన మిమ్మల్ని తనివి తీరా చూసుకున్నాను. రేపు మీరు వచ్చేసరికి ఎంత ఆరోగ్యంగా, హాయిగా, మామూలుగా, ఆనందంగా ఉంటానో మీరే చూస్తారుగా. అదే నా కోరిక కూడాను. మీరు త్వరగా కోలుకోవాలి. పర్వాలేదు, నిజంగా వస్తారా? అన్నట్టు రేపు మీరు రారేమో, ఆదివారం కదా, కాలేజీ ఉండదు. పర్వాలేదు, నిజంగా వస్తారా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. రాధ నవ్వేసింది. మనలో మనకి రుణాలు ఏమిటి? మళ్ళీ థ్యాంక్స్. చీకట పడబోతోంది, ఇంటికి వెళ్ళండి, లేకపోతే మీ అమ్మగారు మీ నాన్నగారు కంగారు పడతారు. మావాడు మిమ్మల్ని రిక్షా ఎక్కిస్తాడు. రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, మర్చిపోకుండా వస్తారు కదా. ఆమె రిక్షాలో ఇల్లు చేరింది. ఇంత ఆలస్యమైందే ఇవాళ? కాలేజీలో మీటింగ్ అయిందమ్మా అనేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె మెదడులో ఇంకా నిరంజన్ రూము, అక్కడ తను తిన్న అతి రుచికరమైన బిస్కెట్స్, ఇన్స్టెంట్ టీ అవే మెదులుతున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా అతని చేతుల స్పర్శ. అతని అరచేతుల్లో ఏముందో అసలు? ఇంద్రజాలమా? ఆమెకు ఆ స్పర్శ జ్ఞాపకం వచ్చేసరికి మళ్ళీ తనువు పులకరించిపోయింది. నోటిలోకి టీ అద్భుత రుచి వచ్చేసింది. ఇవన్నీ ఒకెత్తు. ఇలా ఎవరికీ తెలియకుండా నిరంజన్ రూమ్కి వెళ్ళి రావటంలోని థ్రిల్ ఒకెత్తు. తన జీవితంలో ఇంతవరకు ఇలాంటి సరదాలే అరుదు. ఒకసారి 2 నెలలో 3వ నెలలో అవుతుందేమో, సాయంత్రం తన ఇంటి వైపుకి కాలేజీ మేట్స్ వస్తే ఆ అబ్బాయిల్ని లోపలికి పిలవటానికి ధైర్యం చాలలేదు. అమ్మ పూర్వకాలపది కదా, అబ్బాయిలు వచ్చేసారనేసరికి కొంపలు మునిగిపోయినట్టే గోల చేస్తుంది. నీతి పాఠాలకు లంకించుకుంటుంది. ఆ బోరు భరించలేక ఆ అబ్బాయిల ముందే అవమానాల పాలవాల్సి వస్తుందేమో అని రోడ్డు మీదే వాళ్లతో మాట్లాడసాగింది.
కబుర్లలో పడితే టైం గడవడమే తెలియదు కదా. చీకటి పడిపోయిందని కూడా గమనించకుండా జాలీగా కబుర్లు చెప్పేసుకుంటూ అన్నీ మర్చిపోయారు తాము. అప్పుడు రాధ త్రుళ్ళిపడింది తను. అది నాన్నగారి గొంతు. వస్తున్నా అని అబ్బాయిలకు గుడ్ నైట్ చెప్పేసి భయంగానే లోపలికి వచ్చింది. ఎవరు రాధ వాళ్ళు అడిగారు నాన్న. నా క్లాస్మేట్స్ నాన్నగారు. అయితే వీధిలో నిలబెట్టి మాట్లాడతావే? ఇంట్లోకి తెస్తే అమ్మ తిడుతుందని నోరు జారింది. బాగుందమ్మా, చాలా బాగుంది. వెనకటికి ఎవరో ఆవిడ ఇంట్లో బాగున్నాడని సిగ్గుతో సంతకెళ్ళి చీర మార్చుకుందంట. నువ్వు రోడ్డు మీద అలా అబ్బాయిలతో మాట్లాడితే నలుగురు ఏమనుకుంటారు? ఏమనుకునేందుకు నేనేమి తప్పు పని చేయలేదుగా. చూడమ్మా, ఈ వయసులో నువ్వు అంతకంటే ఆలోచించలేకపోవటం సహజమే. కానీ ఒకటి తెలుసుకో, ఈ రోజుల్లో తప్పు చేయకుండా ఉన్నంత మాత్రాన చాలదు, తప్పు చేయనట్టు కనపడాలి కూడా. తనకి ఏడుపు వస్తోంది. క్లాస్మేట్స్తో 4 మాటలు మాట్లాడినందుకు తప్పు వరకు వెళ్ళిపోయారు నాన్నగారు. మగవాళ్ళు అన్న మాటే కానీ అన్నగారు అమ్మ దొందుకు దొందే. ఒట్టి వెనకబడిన జాతి. ఆడపిల్లలకు కొంచెమైనా స్వేచ్ఛవక పరదాలలో అసూర్యం పస్యగా పెంచాలనుకునే రకం. కాలం ఎంత మారుతున్నా వీళ్ళు మారరు. అంతలోనే ఆమెకొక వాక్యం ఎప్పుడో ఎక్కడో వింది, జ్ఞాపకం వచ్చింది. స్వేచ్ఛ ఒకరిచ్చేది కాదు, ఎవరికి వారు తీసుకునేది. మనసులో అనుకుంది, నా స్వేచ్ఛ నేనే తీసుకుంటాను అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు. అదిగో ఆ వేళ క్లాస్మేట్స్తో రోడ్డు మీద సరదాగా కబుర్లు చెప్తుంటే ఎంత సరదాగా అనిపించిందో. ఇవాళ నిరంజన్ రూమ్కి వెళ్ళొస్తే అంత థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. రేపు కూడా తను నిరంజన్ రూమ్కి వెళ్ళి తీరుతుంది. ఈ నరకం నుంచి బయటపడి ఆ స్వర్గంలో కొంతసేపైనా హాయిగా గడపగలిగితే తప్ప ఊపిరాడదు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు తను ఎందుకు వదులుకుంటుంది? రాధ వస్తున్నా విసుగు కనపడకుండా లేచి వెళ్ళింది. అందుకు కారణం లేకపోలేదు. ఊళ్ళోకి మంచి సినిమా వచ్చింది. వారం రోజులైంది. కాలేజీలో అందరూ చూసేశారు కాబోలు. ఎవరి నోట విన్నా ఆ సినిమా గురించి మాటలే. ప్రతి వాళ్ళు ఆ సినిమాను పొగట్టమే. దాంతో తనకి ఆ సినిమా చూడాలనిపించింది. చూడకపోతే నలుగురిలోనూ అవమానపడాల్సి వస్తుందేమో అని భయం వేసింది. ఇప్పుడు అమ్మని మెల్లగా కాకాబట్టి సినిమాకి డబ్బులు, పర్మిషను సంపాదించాలి. ఏంటమ్మా, ఏమైనా పనుందా? అమ్మాయి మాటలకు మురిసిపోయింది సావిత్రి. జానకి ఆవిడ పిలిచింది. నిజానికి ఆవిడ పిలిచింది ఏదో పని చెప్పాలనే, కానీ ఎన్నడూ లేనిది రాధ అలా ఏమన్నా పనుందా అని అడిగేసరికి సంతోషం పట్టలేక ఆ ఆనందాతిరేకంలో అసలు సంగతి మర్చిపోయింది. తన అమ్మాయి ఎంత బుద్ధిమంతురాలైపోయింది అని మురిసిపోయింది. తల్లి చెప్పకుండానే ఆవిడ చేతులను పనందుకుంది రాధ. అక్కర్లేదులే తల్లి, చదువుకుని అలసిపోతావు. ఇంకా ఈ పనులు చేయటానికి నీ ఓపిక ఎక్కడుంటుంది? వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఈ పనులకే ఉంది, నేను చేసేసుకోగలను. అమ్మా. ఏంటమ్మా? మరే చెప్పు తల్లి, నా దగ్గర మొహం అటు ఏంటి నీకు? వాత్సల్యపూరితంగా మందలించింది సావిత్రి. అది కాదమ్మా, అందరూ ఆ సినిమా చాలా బాగుందంటున్నారమ్మా, నువ్వు కూడా తప్పకుండా చూడాలమ్మా. నాకెందుకే సినిమాలు? అలా కాదమ్మా, చాలా బాగుందట, ఎంతో బాగుందట. నువ్వు నేను వెళ్దామమ్మా. ఆ సినిమా చూడకపోతే తప్పు పడుతున్నారమ్మా. కాలేజీలో మా అమ్మాయిలందరూ చూసేశారు, నేనే మిగిలిపోయానమ్మా. నేను ఒక్కరితినే చూడకుండా ఉండిపోయానమ్మా. రాధ కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసాయి. ఆ కన్నీళ్ళకి మాతృహృదయం కరిగిపోయింది. రాధను దగ్గరికి తీసుకుని ఒక చేత్తో కన్నీరు తుడుస్తూ, ఈ మాత్రం దానికి కన్నీళ్లు పెట్టుకోవాలా తల్లి? తప్పమ్మా, నిండింట ఆడపిల్ల కన్నీళ్లు పెట్టకూడదు. తప్పకుండా సినిమాకి వెళ్దు కానీ రేపు నేను డబ్బులు ఇస్తాగా అభయం ఇచ్చింది. ఆ మాటకు కూడా సంతృప్తి చెందలేదు రాధ. డబ్బులు ఇచ్చినా తను ఒక్కరితే సినిమాకి వెళ్ళలేదు. తన ఫ్రెండ్స్ అందరూ చూసేశారు కనుక ఎవరూ తనకు తోడు రారు. ఒక్కరితే వెడితే మొదటి బాధ, క్యూలో నిలబడి టిక్కెట్ తీసుకోవాలి. క్యూలో నిలబడటం అంటే తనకు అసహ్యం. పోనీ ఎవరి చేతైనా టిక్కెట్ తెప్పించుకున్నా సినిమా హాల్లో ఎక్కువ మంది రౌడీలు, జులాయి వెధవలు, వాళ్ళు తన కాలేజీ వాళ్ళలాగా పాటలు పాడటం, అభినందించడం లాంటి ఆహ్లాదకరమైన అల్లరి చేయరు. సరదా పుట్టించేలా జోక్స్ వేరు. చాలా మొరటుగా ప్రవర్తిస్తారు. నీచమైన మాటలు అంటారు, కాళ్ళు తొక్కుతారు తను మొరటు బోట్లతో. కొందరు వెధవలైతే పిన్ను పెట్టి పిర్రల మీద గుచ్చటం, చేతులు పట్టుకోవటం మొదలైన నీచపు వెధవ పనులు కూడా చేస్తారు రాక్షసుల్లాగా.
సినిమా చూడనివ్వకుండా చెవిలో ఒకటే రోద రోద పెడతారు. ఓసారి ఓ అమ్మాయి బయట కోసేశారట. ఇలాంటి రౌడీలే సినిమా హాల్లో మరోసారి గేటు దగ్గర ఒక అమ్మాయిని హఠాత్తుగా కౌగిలించుకొని బొగ్గ రక్తాలు కారేలా కొరికేసి పారిపోయారట. మరొక రౌడీ వెధవ, సంస్కారం తెలియని వెధవలు, సరదా సభ్యత ఎరగని బ్రూట్స్. ఒంటరిగా సినిమాకి వెళ్ళే అమ్మాయికి భద్రత బొత్తిగా లేదు. సినిమా హాళ్ళ దగ్గర కూడా పోలీసులను ఉంచితే మంచిదేమో. ప్రతి షోకి పెద్దవాళ్లతో అయినా వెళ్ళాలి, లేదా గ్రూప్గా అయినా వెళ్ళాలి. అంతేగాని తను ఒంటరిగా మాత్రం సినిమాకి వెళ్ళదు. రాధకి ఐడియా వచ్చింది. నువ్వు రావాలమ్మా, ఎంతో ప్రేమగా అంది. బంగారు తల్లి, ఎంత ప్రేమే నేనంటే నీకు. నీకోసమైనా వస్తాను సినిమాకి, ఇద్దరం కలిసే వెళ్దాం, సరేనా? మా అమ్మ దేవత. వెళ్ళి మొహం కడుక్కురా. రాధ బాత్రూమ్ వైపు నడవసాగింది. అమ్మయ్య, ఎలాగైతేనే జయించింది. రేపు ఆ సినిమా చూసేయచ్చు. తన అభిమాన హీరో చిత్రం. చాలా చక్కగా నటించారట. తన అభిమాన హీరో సినిమాలు ఇప్పటికీ రిలీజ్ అవగానే చూసింది. తనే అతని సినిమా చూడకపోతే ఎంత తప్పు, ఎంత అవమానం. మొహం కడుక్కుని వెళ్ళేసరికి వేడివేడిగా అన్నం పెట్టింది అమ్మ. నాన్నగారు రాలేదుగా. ఆశ్చర్యంగా చూసింది రాధ. ఆ ఇంట్లో ముందు యజమాని భోంచేస్తారు, తర్వాతే ఆడవాళ్ళు. తండ్రి అంటే ఎంత భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలు ఉన్న రాధ మనసులో తండ్రి తాలూకా ఈ పురుష అహంకారాన్ని ద్వేషించకుండా ఉండలేకపోయేది. ఆమెకు తెలియంది ఏమిటంటే, ఆ ఇంట్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది, అమలు జరుపుతూ వస్తున్నది సావిత్రి అని. చలమయ్య గారికి ఇలాంటివి నచ్చవు అని. వేడివేడిగా భోజనం వచ్చేసరికి రాధకి కళ్ళ మీదకి నిద్ర కమ్ముకు రాసాగింది. భోజనం చేయగానే చదువుదాం అనుకున్న నవల ఒక్క పేజీ అయినా చదవకుండానే ఆమె మంచానికి అడ్డం పడిపోయింది. అయితే అంతే, 5 నిమిషాల్లో ఆమె పూర్తిగా నిద్రలోకి జారిపోయింది. నిద్రలో ఆమెకొక కళ. ఆ కళ ఆమెను అంత నిశ్చేదనం నుంచి భావనలకి, ఊహలకి, కళలకి, కోరికలకి ఆ సమగ్ర స్వరూపమే ఏమో. చక్కని భవనంలో విశాలమైన గది. ఆ గదిలో ఒక మూల కలర్ టీవీ, వీసీఆర్లు, మరొక పక్కన ఫ్రిడ్జ్. గోడలు మెరిసిపోతున్నాయి ట్యూబ్లైట్ కాంతి పట్టంతో. ఒక గోడ వైపు పెద్ద కిటికీకి దగ్గర డబుల్ కాటు, దాని మీద ఫోమ్ బెడ్ మీద పువ్వుల దుప్పటి. ఒక గోడ వైపు గాద్రేజ్ వారి స్టోర్వెల్, బెడ్ పక్కగా బుక్ ర్యాక్, దాని నిండా తెలుగు నవలలు. అవన్నీ అందమైన అట్టలు కలవి, అత్యాధునికమైన రచనలు మాత్రమే రాసినవి, రచయితలు రాసినవి. గోడల మీద పెద్ద సైజు కలర్ పిక్చర్లు, మంచానికి కొంచెం దూరంలో సోఫాలు, గ్లాస్ ట్యాప్ టీపాయి, డబుల్ కాట్ హెడ్ బోర్డుకు ఆనుకుని పడుకుని నవల చదువుతోంది రాధ. ఆమె ఖరీదైన చీరలో ఉంది. జుత్తు షాంపూ వేయబడి గాలికి అందంగా రేగుతోంది. ఒకవైపు నవల చదువుతూనే మధ్య మధ్య టీవీ చూస్తోంది. టీవీ అడ్వర్టైజ్మెంట్లలోని చీరలు ఆమెను ఆకర్షిస్తున్నాయి. ఆమె ఒడిలో ప్లేయర్లో వేయించి మసాలా వేసిన జీడిపప్పు ఉంది. ఉండి ఒక్కొక్క పలుకు సుతారంగా ఆమె పెదవులకి అందించుకుంటోంది. ఆ జీడి పలుపుకును మునిపంటితో కొరుకుతూ నవల చదువుతూ టీవీ చూస్తూ, నౌకమ్మా అమ్మా అంటూ పరిగెత్తుకొచ్చింది నౌకరు. ఆరెంజ్ జ్యూస్. అలాగేనమ్మా. ఫ్రిడ్జ్ తెరిచి సీసా తీసింది. గ్లాసులో నారింజ రసం కలిపి ఐస్ ముక్కలు వేసింది. లేత పసుపచ్చని నారింజ రసం మీద తేలుతున్న తెల్లని మంచు ముక్కలు. ట్రేలో గ్లాస్ పెట్టి తీసుకొచ్చి వినయంగా నిల్చుంది రాధ ముందు. జీడిపప్పు తింటూ, ఆరెంజ్ జ్యూస్ సిప్ చేస్తూ, నవల చదువుతూ, టీవీ చూస్తూ, మంచం మీద విలాసంగా పడుకుని కాళ్ళూపుతూ, లేమ్మా రాధ, ఎంత వేళ అయిందో చూడు. ఆదివారమైనా ఇంత ఆలస్యంగా లేస్తే ఎలా అంది తల్లి కంఠం. త్రుళ్ళిపడి కళ్ళు తెరిచింది రాధ. ఆమె కళలోంచి బయటికి రావటం ఎంతమాత్రం ఇష్టంగా ఉన్నట్టు లేదు. ఎంత చక్కని కళ. ఆ కళే నిజమైతే ఎందుకు కాదు? తన వంటి అందమైన అమ్మాయి కన్న కళలు నిజం కావటంలో ఆశ్చర్యమూ ఉండదు, అసాధ్యమూ ఉండదు. మొహం కడుక్కుని స్నానం చేసి కాఫీ తాగింది. అప్పటికి 8కి దగ్గర అవుతోంది. నిరంజన్ దగ్గరికి ఎన్ని గంటలకు వెళ్తే బాగుంటుందా అని ఆలోచించసాగింది. ఉదయం 10కో 11కో అయితే ప్రైవేట్ క్లాస్ పేరిట ఇల్లు దాటి బయటపడిపోవచ్చు. కానీ ఆ ఎండవేళ ఏం బాగుంటుంది? సాయంత్రం 4కో 5కో అయితే చక్కగా ఉంటుంది. అప్పుడే నరకం నుంచి ఏ నెపం మీద బయటపడాలి? రాధా, ఏమమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది. కూర్చో, వంట చేస్తోంది సావిత్రి. ఏమిటి?
లక్ష్మీవారం నాడు నీ పుట్టినరోజు మాఘశుద్ధ తదియ లక్ష్మీవారం. నాకు అవన్నీ తెలియవు కానీ ఇంగ్లీష్ తేదీలు చెప్పేయి. తిథులకు తేదీలకి సరిపడదులే. తెలుగు తిథుల ప్రకారం రేపొచ్చే లక్ష్మీవారం నీ పుట్టినరోజు అవుతుంది. ఆ వేళకు నీకేం స్వీట్ కావాలో చెప్తే. స్వీట్ కోసమా? నీరసంగా అనుకుంది రాధ. పుట్టినరోజుకి మంచి బట్టలు తీయించాలి. నాన్నగారేమో భేద కబుర్లు చెప్పినా లొంగిపోకూడదు నిశ్చయించుకుంది మనసులో. ఏదో ఒక స్వీట్ చేసేయి, నీకు సులువుగా అయ్యేది, అందరికీ నచ్చేది. కష్టానికి సులువుకి ఏముందే, నీకేం కావాలో చెప్పరాదు. అయితే జిలేబీ చెయ్యి అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. రాధ ఆలోచనలన్నీ మంచి బట్టల మీద ఉన్నాయి. ఎప్పట్లాగా లంగా ఓణీలు కావు, చూడీదారి పంజాబీ డ్రెస్సు అలాంటివేవో తీసుకోవాలి, మంచిది. అంతే తప్ప పాతకాలపు లంగా ఓణీలు మాత్రం కావు. అమ్మమ్మల్లాగా తను మోడర్న్ గర్ల్, తన డ్రెస్ కూడా మోడర్న్గానే ఉండాలి. నవల తీసి చదవడం మొదలెట్టింది. రేపిచ్చేయాలి, పూర్తి చేసి ఇవాళే తీరుబడి సాయంత్రం బయటికి వెళ్ళేదాకా. రాధ నవలలో పడింది. అంతే, ఇక ఆమెకు కాలగమనం తెలియలేదు. తనను తాను మర్చిపోయింది. తల్లి పిలవలేదు. అమ్మాయి శ్రద్ధగా చదువుకుంటుందనుకొని దాంతో ఆమె నవలా పఠనం నిరాటంకంగా కొనసాగింది. నవలలో అందమైన అమ్మాయిలు కిడ్నాప్ చేయబడుతున్నారు, స్మగ్లింగ్కి వినియోగించుకోబడుతున్నారు, మళ్ళీ అంతలోనే హత్యలు చేయబడుతున్నారు. నవల నానా గందరగోళంగానూ ఉంది, కానీ ఏ పేజీకి ఆ పేజీ మాత్రం చదివించగలుగుతోంది. ఇక వెల్కమ్ మిస్ రాధాదేవి ఏమనాలో తెలియక మొహమాటపడి తల వంచేసుకుని ద్వారం వద్దన నిలబడిపోయింది. ప్లీజ్ లోపలికి రండి, సుస్వాగతం. మీరు వస్తారనే అంత ఆశ ఉందో, రారేమో అని అంత భయంగానూ ఉంటూ వచ్చింది అంటూ ఎదురొచ్చి మెల్లగా ఆమె చేయందుకున్నాడు నిరంజన్. ఆమెకేం చేయాలో పాలు పోవటం లేదు. అతని వెనకనే అడుగులు వేసాగింది. తన వెనక తలుపులు మూసుకోవటం ఆమెకు తెలియదు. కూర్చోండి అంటూ సోఫా వద్దకు వచ్చాక ఆమె చేయి వదిలాడు. ఆమె కూర్చుంది. మీరేం తీసుకుంటారు? హాట్ డ్రింకా, కూల్ డ్రింకా? అంటే కాఫీ, టీ వగైరాలా, లేక లిమ్కా, థమ్సప్ లాంటివే? నా అభిప్రాయం ఏమీ వద్దు, మెల్లగా అందామే. నా ప్రాణదాతలు మీరు. నా నుంచి చిన్నపాటి కానుక కూడా అందుకోకపోతే, అంగీకరించకపోతే నా మనసు ఎంత కష్టపడుతుందో ఆలోచించండి. అయినా దయతో ప్రేమతో ఇంటికొచ్చిన అతిథి మీరు. నా సత్కారం అందుకోకపోతే ఎలా? అతను చిన్న విషయానికి అన్ని మాటలు మాట్లాడటం, అంత ప్రాధేయపూర్వకంగా మాట్లాడటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. సరే, లిమ్కా తీసుకుంటానులేండి. థ్యాంక్ యూ. అతను అల్మైరాలోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి 2 సాసర్లలో బిస్కెట్లను అందంగా సర్దాడు. అలాగే ఫ్రిడ్జ్లోంచి యాపిల్ పండు తీసి ముక్కలు కోసి బిస్కెట్ల పక్కన పెట్టాడు. ఫ్రిడ్జ్లోంచి లిమ్కాలు తీసి తెరిచి సీసాలలో స్ట్రాలు వేసి అన్నిటినీ ట్రేలో ఉంచి ఆమె వద్దకు తీసుకొచ్చాడు. మీరు తేవటం ఏమిటి? అంది రాధ మొహమాట పడుతూ. ఇంతటి అదృష్టాన్ని నేను వదులుకొని నౌకరికి ఇచ్చేయటానికి నేనేమన్నా మూర్ఖుణ్ణా? నవ్వాడు అతను. మీరు భలే మాట్లాడతారు. నాకు అందించడం అదృష్టం ఏమిటి? ఒమర్ ఖయ్యామ్ ఏమంటాడో తెలుసు కదా, అందగత్తెలతో ఆటలాడు కొరకు చిత్రలేఖన విద్య నేర్చి తిని నేను అంటాడు. అలాగే నాకు అందమైన అమ్మాయిలకు సేవ చేయటం అంటే మహా ఇష్టం. నేను అందమైన అమ్మాయినా? అమాయకంగా అడిగింది రాధ. నిజమే, మీరు అందమైన అమ్మాయి కాదు, సీరియస్గా అన్నాడు నిరంజన్. ఆ మాటకు ఆశ్చర్యపోయింది రాధ. అవును, మీరు ఒట్టి అందం కాదు, మీరు అందగత్తెలకే అందగత్తె. దానితో రాధ మొహంలోకి కళొచ్చింది, పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. నిజంగా? నేనొక సంగతి, అదే యథార్థం జరిగిన సంఘటన చెప్తాను. దాన్ని బట్టి నిజ నిజాలు మీరే తెలుసుకుందరు. కానీ ఏమంటారు? వింటారా చెప్పేదా? షూర్ అంది రాధ. నిరంజన్ కంఠంలో ఏదో గమ్మత్తుంది. ఆ కంఠం ఎంతసేపు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది. ఆ మాటలు విన్న కొద్దీ వినాలనిపించేటట్టున్నాయి రాధకి. అప్పటికిద్దరూ ఫలహారము పానీయము తీసుకున్నారు. 2 రోజుల క్రితం, అంటే మొన్న రాత్రి అన్నమాట, ఒక అతనికి పెద్ద ఎత్తున జ్వరం వచ్చింది. ఎంత జ్వరం అంటే 105 వరకు అన్నమాట. అతనికి అంత వేడితో దాదాపు వణుకు సంధి వచ్చేస్తున్నాయి అన్నమాట. డాక్టర్ వచ్చాడు, అతని స్నేహితుడు కూడా. వైరస్, 1 వారం వీపిచ్చేయాల్సి ఉంటుందేమో. తొందరగా తగ్గించలేవా? నిజం చెప్పాలంటే ఈ
ఫీచర్ని తగ్గించే వరకు ఈ ఫీవర్ని, వైరల్ ఫీవర్ కదా ఇది, ఈ వైరల్ ఫీవర్ని తగ్గించే వరకు భరించడం తప్ప నిజంగా మందు లేదు. మందు ఉంది. ఏమిటి? తెల్లబోయాడు డాక్టర్ ఫ్రెండ్. డాక్టర్ కానీ అతను తాతకు దగ్గులు నేర్పుతున్నట్టు. తనకి మెడిసిన్ గురించి చెప్తూ ఉంటే చెప్పను, చూపిస్తాను. ఎల్లుండి రాత్రికి నా టెంపరేచర్ నార్మల్ రాకపోతే చూడు. ఇంపాసిబుల్. ఈ వైరస్ 48 గంటల్లో తగ్గేది కాదు. అధమపక్షం 5 రోజులు. నా దివ్య ఔషధం ముందు అసాధ్యాలు ఉండవు. సరే చూద్దాం, ఛాలెంజ్ చేస్తున్నట్టుగాని వెళ్ళిపోయారు డాక్టర్. రాధకు అర్థం కావట్లా, నిరంజని కథ ఎందుకు చెప్తున్నాడో. ఇంతకంటే మంచిది తీయనివి కబుర్లు లేవా అతని దగ్గర? ఈ సంఘటన ఏమంత కుతూహలంగా ఉందని. నో సస్పెన్స్. 48 గంటల వ్యవధి. మందు వాడకుండా 105 డిగ్రీల జ్వరం పోగొట్టుకోవాలి. ఆ పందెం వేసింది ఎవరో తెలుసా రాధా? ఎవరు? నేనే. ఆశ్చర్యపోయింది. అంతేకాదు, పందెం దాదాపు గెలిచినట్టే. ఇంకా 4-5 గంటల వ్యవధి ఉంది. నా టెంపరేచర్ 100 మాత్రమే. కానీ నార్మల్ టెంపరేచర్ 98.4 డిగ్రీలు కదా. మీరు సహకరిస్తే అది సాధిస్తాను కొంచెం వ్యవధిలో. ఎలా? అప్పటికే ఆమె అరచేతుల్లో అతని వేళ్ళు గమ్మత్తుగా గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె 2 చేతులు అతని 2 చేతుల్లోనూ ఉన్నాయి. ఆ స్పర్శ చిత్రంగా ఉంది. మళ్ళీ మళ్ళీ కోరుకునేదగినదిగా అనిపిస్తోంది. ముందు నా థీరీ, నమ్మకం చెప్తాను. శరీరము మనసు రెండూ కలిసి ఉంటే ఆరోగ్యంగా ఉంటాయి, లేదా అనారోగ్యం అవుతాయి. అంతే తప్ప ఒకటి ఆరోగ్యంగా ఉండి మరొకటి అనారోగ్యంతో ఉండడం జరగదు. నా శరీరానికి వచ్చిన వేడి మనసుకు సంబంధించినది. అతను కళ్ళు మూసుకుని వివరించసాగాడు. నా మనసుకు అంత వేడి ఎందుకు? నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమె కోసం తహతహ ఆతృత, తపన. ఆ తపనే ఈ వేడి. ఆమె ఐ లవ్ యూ అంటే నా మనసు చల్లబడుతుంది. ఆమె స్పర్శతో తనువు స్వస్థత చెందుతుంది. ఇది నా సిద్ధాంతం. నిన్న మీరొచ్చారు. నా అభ్యర్థనను మన్నించి మీరు వచ్చారంటే దాని అర్థం మీరు నా ప్రేమ పట్ల సుముఖంగా ఉన్నారనే. నేను అలా భావించడంలో నేరం ఏమైనా ఉందా రాధా? ఆమె చేతులను మృదువుగా నిమురుతూ అడిగాడు. లేదు అంది రాధ. అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నట్టే కదా? ఆత్రంగా అడిగాడు. సిగ్గుపడింది ఆమె. బతికించారు. నేను ఆత్మహత్య చేసుకోవలసిన అవస్థ నుంచి కాపాడారు. మీకు చాలా కృతజ్ఞుణ్ణి. ఆత్మహత్య? మీరు నా ప్రేమను అంగీకరించి ఉండకపోతే. ఆ మాటతో రాధలో విపరీతమైన ఆనందం, కొంచెం భయం కూడా కలిగాయి. తన ప్రేమ అంగీకరించకపోతే చనిపోయేందుకు కూడా సిద్ధపడే ఒక మనిషి. అంత అందమైంది తను, అంత గొప్పది తను. కానీ మీరు దయామయులు, ప్రేమమూర్తులు. మీరు నా గదికి రావటమే కాదు, కరుణతో మిమ్మల్ని స్పృశించటానికి కూడా అభ్యంతర పెట్టలేదు. అందుకే నా టెంపరేచర్ మీ స్పర్శతో చాలా వరకు దిగింది. మీ సున్నితమైన చేతిని నా నొసటి మీద ఉంచుకుంటే అబ్బా, ఆ హాయి నేనేమని వర్ణించగలను. మీరు చాలా విశాల హృదయాలు రాధ. కానీ మీరు ఇంకా నార్మల్కి రాలేదు కదా. అతని వేళ్ళు తన వేళ్లతో అల్లుకుంటూ ఆటలాడుతూ ఉంటే ఆనందం అనుభవిస్తూనే అడిగింది. మీరు సహకరిస్తే అది ఎంతసేపు? నేనేం చేయాలి? ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వి అతను లేచాడు. స్టోర్ వెళ్ళొంచి ఒక ప్యాకెట్ తెచ్చాడు. రేపు మీ పుట్టినరోజు. నివ్వెరపోయింది రాధ. లక్ష్మీవారం తిథులు బట్టి. నేను చెప్తున్నది ఇంగ్లీష్ తేదీ. తేదీలు తిథులు దగ్గరుంటాయేమో కానీ ఒక్కటి కావు. ఇంగ్లీష్ జన్మ తేదీ మీది రేపే. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారితాలయ్యాయి. మీకెలా తెలుసు? నాకే జ్ఞాపకం ఉండదే. మనసుంటే అదే తెలుస్తుంది. రేపు మీ పుట్టినరోజు సందర్భంగా ఈ మీ ప్రేమదాసుడిచ్చే చిన్న కానుకను స్వీకరించాలి, కాదనకూడదు. ఏమిటిది? సస్పెన్స్. కొంచెం ఆధారం, క్లూ ఇవ్వండి. సరే వినండి, 2 క్లూస్ ఇస్తాను. మొదటిది, ఇది మీ సౌందర్యాన్ని ఇనుమడించి చూపుతుంది చూసేవారికి. రెండవది, మీ హృదయాన్ని నా హృదయంలాగా మీ శరీరాన్ని పెనవేసుకుని ఉంటుంది. రాధ ఆలోచనలో పడింది. ఏమిటా అన్నట్టుగా. వేడి వేడి టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందంటే అతను టెలిఫోన్ అందుకొని మెసేజ్ ఇచ్చాడు దగ్గరలో ఉన్న హోటల్కి. చక్కని గోల్డెన్ టీ వచ్చింది స్నాక్స్తో. తీసుకున్నారిద్దరు. బాయ్ వెళ్ళిపోయాడు. డబ్బులు, ఖాళీ కప్పులు, ప్లేట్లు, సాసర్లు పట్టుకొని.
ఆ, తెలిసింది అంది రాధ ప్యాకెట్ వైపే చూస్తూ. మీరు తెలివైన వారు, అందమైన వాళ్ళు ఎప్పుడూ తెలివైన వాళ్ళే. చెప్పేయండి, నేను ఓడిపోతాను. ఆమె అతని మీదకు వంగింది, నోటిని అతని చెవి దగ్గరికి తెచ్చి మెల్లగా గొణిగింది. అంతే. మరుక్షణం మార్వలెస్ రాధ, మార్వలెస్, యు ఆర్ స్మార్ట్ అంటూ ఆనందం అభినందన పట్టలేక ఒళ్ళు మరిచినట్టుగా ఆమెను ఒడిలోకి తీసుకుని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆమె బుగ్గలు పెదవులు ముద్దాడాడు. రాధకేం చేయాలో తోచలేదు ఆ నిమిషంలో. ఆ స్పర్శ, సుఖం, ఆలింగనం, చుంబనాలు ఆమె కొత్త, అయినా చాలా బాగున్నట్టు అనిపిస్తున్నాయి. కానీ మనసులో ఎందుకో మూల భయంగా ఉంది. తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది, కానీ శరీరం మాత్రం వాటిని కోరుతోంది గాఢంగా. ఆమెలో సంఘర్షణ ఎటూ తేలటం లేదు. అయితే ఆమె ఐచ్ఛికంగానే నిరంజన్కి సహకరిస్తోంది. అతన్ని తను కూడా కౌగిలించుకుంటోంది. అల్లుకుపోతోంది, చుట్టుకుపోతోంది, పెనవేసుకుపోతోంది, ముద్దులు పెట్టుకుంటోంది. ఆమెను పారవస్యం, వివశత ఆవరించాయి ఆ పాదమస్తకం. ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియదు అన్నట్టుంది ఆమె పరిస్థితి. అతను ఆమెను పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని ఒక్కసారి గాఢాతి గాఢంగా కౌగిలించుకుని వదిలాడు. ఆమె ఉక్కిరి బిక్కిరి నుంచి తేరుకుంది కొన్ని క్షణాలకి. బొగ్గల అరచేత్తో తుడుచుకుంది. ఆమె ముఖం సరికొత్త అనుభవం చవి చూసినందువలనేనేమో ఎర్రగా కందిపోయి ఉంది. నిజానికి ఆమె ఇంకా మొట్టమొదటి పురుష పరిష్వంగపు అనుభూతి నుంచి పూర్తిగా బయటికి రానేలేదు. రాధ, కోపం వచ్చిందా? అందామె సిగ్గుపడుతూ. రేపు మీ పుట్టినరోజు సందర్భంగా నేను ప్రజెంట్ చేస్తున్న డ్రెస్ వేసుకుని వచ్చి దర్శనం ఇచ్చి నన్ను తరింపజేస్తారా? రేపు కాలేజీ ఉంది. సాయంత్రం వస్తే ఇంటికి వెళ్ళేసరికి మరీ ఆలస్యం అయిపోతుంది. ఇంటికి ఆలస్యం కాకుండానే ఇక్కడికి వచ్చి వెళ్ళేందుకు ఉపాయం ఆలోచించండి. యు ఆర్ టూ స్మార్ట్. సరే, తప్పకుండా వస్తారు కదా. మీకోసం చాలా ఏర్పాట్లు చేసి ఉంచుతాను. మీరు రాకపోతే అన్నీ వృధా అవుతాయని కాదు, కానీ నా ప్రేమ నిరాశపడుతుంది. చూడండి, మీ కౌగిలి ప్రసాదించారు నాకు. టెంపరేచర్ నార్మల్కి వచ్చేసింది. మీరు నా మీద ప్రేమతో పందెం గెలిపించారు. థ్యాంక్ యూ. ఆమె చేతులు అందుకుని ఊపుతూ అన్నాడు నిరంజన్. నేనింక వెళతాను, చాలా వేళయింది. రేపొస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా. ఆమె లేచింది, మనసులో ఇలాంటి స్వర్గానికి రాకుండా ఎలా ఉండగలను అనుకుంటూ. వెళ్లే ముందు ఒక్కసారి ఐ లవ్ యూ అనరు, నన్ను పరవశింపజేసేలా. ఐ లవ్ యూ. అతను ఆమెను చిన్నగా ముద్దు పెట్టుకుని వదిలాడు. ఆమె కోసం సిద్ధం చేయబడిన రిక్షాలో రాధ ఇంటికి బయలుదేరింది. ఆమె కోసం సిద్ధం చేయబడిన రిక్షాలో రాధ ఇంటికి బయలుదేరింది. ఆమె ఇల్లు చేరేసరికి చీకటి పడబోతోంది. కలలలో తేలిపోతూ మధురమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కుర్చీలో కూర్చుంది రాధ. తన ఇంగ్లీషు పుట్టినరోజు నిరంజన్కి ఎలా తెలిసింది? రాధ, వస్తున్నా అంటూ అమ్మ దగ్గరికి నడిచింది. వంట అయిపోయినట్టుంది. ఎందుకు పిలిచిందో. కూర్చోమ్మా, నీకో మంచి కబురు చెప్తాను. ఏమిటి అంటూ పీట వాల్చుకొని కూర్చుంది తల్లికి ఎదురుగా. నీ పుట్టినరోజుకి కొత్త బట్టలు కొనుక్కోమన్నారు నిన్ను మీ నాన్నగారు. రాధ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇప్పుడు తనకు మంచి బట్టలు అవసరం. నిరంజన్ రూమ్లోకి వెళ్లేందుకు అయినా. ఎంత ఇచ్చారే? ఓ జత తీసుకోమని 200 ఇచ్చారు. రేపు నేను ఇస్తాను, నువ్వు బజార్ వెళ్లే ముందు. గాలి తీసేసిన బెలూన్లు అయిపోయింది రాధ. ఒక్కసారి ముష్టి 200 ఏమొస్తాయని మొహం ముడుచుకుంది. 200లో శుభ్రమైన లంగా ఓణీలు కూడా రావు. ఇంకా పెట్టికోట్లు అవి కొనుక్కోవాలి. చూడు రాధ, అన్నయ్య ఏమో పై ఊళ్ళో ఉండి పెద్ద చదువు చదువుతున్నాడు. వాడికి పంపగా మిగిలిన దానిలో మనం సర్దుకోవాలి. 200కు వచ్చే మేరకే కొనుక్కో. దానికి అంతే ఉంది. వేలకు వేలు పోసి గుడ్డలు కొనుక్కోవచ్చు. 100లోనూ కొనుక్కోవచ్చు. ఉన్నదాంతో తృప్తి పట్టని నేర్చుకుంటే మనుషులు సుఖపడతారు. చేతగాని కబుర్లు అనుకుంది రాధ మనసులో. డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేక చెప్పే మాటలు. ఓ సరదా అంటూ ఉంటేగా అసలు. ఈ అన్నయ్య చదువు పేరుతో తనను తినేస్తున్నారు. అమ్మ నాన్న ఇద్దరు పిల్లల్ని పెంచలేని వీళ్ళు ఇద్దరిని ఎందుకు గనాలి? రాధ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అసంతృప్తిగా. ఆమెకు నిరంజన్ గదిలో చూసినటువంటి ప్యాకెట్ జ్ఞాపకం వచ్చింది. ఆ ప్యాకెట్లో తన కోసం ఎంత ఖరీదైన డ్రెస్ ఎదురు చూస్తోందో. రాధ మెదడులోకి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. తన తెలివితేటలకు తానే చిరునవ్వు నవ్వుకుంది. ఆ క్షణంలో ఆమె గ్రహించలేకపోయింది అమ్మని నాన్నని మోసం చేసేవి ఐడియాలు తెలివితేటలు కావని. మర్నాడు కాలేజీకి వెళుతూ తల్లి దగ్గర డబ్బు తీసుకుంది. నేనొస్తూ బజార్లో ఆగి బట్టలు కొనుక్కొని వస్తాను. ఇంటికి రావడం ఆలస్యం అయితే కంగారు పడకు.
అలాగే వీలైనంత త్వరగా వచ్చేయి. బట్టల సెలక్షన్ అంటే తొందరగా తెవిలేది కాదుగా. ఖరీదైన బట్టలు అయితే చూసి చూడకుండా తీసేసుకున్నా బాగానే ఉంటాయి. చవక రకం బట్టలు అయితే ఒకటికి 10 సార్లు చూసి మరీ తీసుకోవాలి. లేకపోతే కొట్టు చీకుడు గుడ్డలు రంగులు పోయేవి అంటగడతారు షాపుల వాళ్ళు. రాధ చెప్పిన విషయాలకు తెల్లబోయి ఉండిపోయింది సావిత్రి. నిజంగా ఆవిడికి ఇన్ని ఆలోచనలు తెలియవు. తన రాధ ఎంత తెలివైంది. అవును, ఎంతైనా చదువుకున్న పిల్ల కదా. మరి ఆ క్షణంలో ఆవిడికి తెలియదు ఆ చదువుకుంటున్న పిల్ల ఎన్ని కష్టాలను తన మెడకు చుట్టుకోబోతుందో, అమాయకంగా ఎన్ని సమస్యల్లో చిక్కుకోబోతుందో తెలివి తక్కువగా. మరి ఆ అమ్మాయి ఎలాంటి చిక్కులు పడుతుంది ఏమిటి మనం చివరి భాగంలో విందాం ఇంకొక 2 అవర్స్లో. థ్యాంక్ యూ.